వేళ్లతో సహా పెకిలించిన ఈ భారీ వృక్షం నిజానికి కొట్టేసిన సమయంలో చచ్చిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే రోడ్డు విస్తరణ కోసం కొట్టేసిన ఈ చెట్టును ఇప్పుడు తిరిగి నాటడంతో ఇది మళ్లీ ప్రాణం పోసుకుంది. అలా ఈ ఒక్క చెట్టే కాదు, సతారా లోనంద్ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా 400కు పైగా చెట్లను నరికివేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వాటిని మళ్లీ నాటుతున్నారు. ఎన్నో ఏళ్ల వయసున్న ఈ భారీ వృక్షాలకు ఆశ్రయం కల్పించేందుకు నటుడు సాయాజీ సింధే మహారాష్ట్రలో సతారా జిల్లాలోని కోరేగావ్ తాలూకాలో ఉన్న అంబవాడే గ్రామంలో ఓ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫాల్టాన్ లోనంద్ రోడ్డుపై ఉన్న 500 చెట్లను సంరక్షించాలని ప్లాన్ చేసుకున్నాం. వాయ్ మహాబలేశ్వర్ రోడ్డులోని కొన్ని చెట్లను నా స్నేహితుడు అభయ్ కాపాడారు. అది చూశాక నాకు చెట్లకు అనాథాశ్రయం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. దానికి అంబవాడే గ్రామస్తులు కూడా ఒప్పుకున్నారు. ఈ 500 చెట్లు అనాథలయ్యాయి. వీటిని చూసుకునేందుకు ఎవ్వరూ ఉండేవారు కాదు. అందుకే ఇప్పుడు వాటిని ఇక్కడ నాటి ఆశ్రయం కల్పిస్తున్నాం. చాలాసార్లు అంటే దాదాపు 50% చెట్లు ఇలా నాటాక వేళ్ళునుకొని బతకవు. ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. కోల్హాపూర్లోని ఒకరి గుండెను తీసుకెళ్లి ముంబైలో అమర్చినట్టు ఉంటుంది. కొన్నిసార్లు చెట్లు మా కళ్ల ముందే చనిపోవడం మేము చూస్తుంటాం. మరికొన్నిసార్లు అవి బతకడాన్ని కూడా మేము చూసాం. రీప్లాంటింగ్ అంటే వృక్షాలను తిరిగి నాటే ఈ ప్రక్రియ అంత సులభం కాదు. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన ఒక చెట్టును మరో చోటుకు తరలించడానికి ఒక శాస్త్రీయ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. చెట్లను ఒకసారి మార్క్ చేశాక దాని వయసు ఎంత, దాని బయోలాజికల్ లైఫ్ ఎంత లాంటి అంశాలను అధ్యయనం చేస్తాం. కొన్ని కొమ్మలను అలాగే ఉంచాల్సి ఉంటుంది. మిగతా కొమ్మలను కొట్టేశాక చెట్టుకు బోర్డాక్స్ పేస్ట్ పూస్తాము. దానివల్ల ఎవాపరేషన్ కాకుండా ఉంటుంది. అప్పుడు మేము దానికి రూట్ బాల్ ప్రిపేర్ చేస్తాం. పెద్ద పెద్ద వేళ్లను కత్తిరించి హ్యూమిక్ యాసిడ్ పోస్తాము. దానివల్ల వేర్లు పోషకాలను గ్రహించడానికి సాయం అవుతుంది. కొమ్మలను కత్తిరించడం, రూట్ బాల్ ప్రక్రియ పూర్తయ్యాక 5-6 రోజుల తర్వాత చెట్టును వెహికల్లోకి లోడ్ చేసి దాన్ని నాటవలసిన చోటుకు తీసుకొస్తాం. చెట్ల ఈ అనాథాశ్రమం అంబవాడే గ్రామంలోని గడ్డి భూమిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ నాటిన వాటిలో చాలా చెట్లు ఇప్పుడు కొత్త చిగుళ్లు వేయడం మొదలుపెట్టాయి. ఇక్కడ ఇప్పటి వరకు 200కు పైగా చెట్లు నాటాం. 2.5 నెలలు గడిచిపోయాయి. ఈ చెట్టుకు దాదాపు 150 ఏళ్ల వయసు ఉంటుంది. దీనికి ఇప్పుడు కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 200 చెట్లు ఉంటాయి. వాటిలో దాదాపు 70% చెట్లు బతికాయి. వాటికి ఎప్పటికప్పుడు ఎరువులు, నీళ్లు అందిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఈ చెట్లలో కొన్ని 100 ఏళ్లవి, కొన్ని 50 ఏళ్ల వయసువి ఉన్నాయి. ఇవన్నీ మరో 100 ఏళ్ల వరకు బతకగలవు. 100, 150, 200 वर्षे ती झाडं जगणार आहेत.